శుభం యాతు శ్రీ గురుభ్యో నమః. మన జ్యోతిష్యంలో అతి పెద్ద గ్రహం అనుకోండి, లేదంటే నిదానంగా పయనించే గ్రహం అనుకోండి, ఎక్కువ కాలం ఒకే రాశిలో ఉండే గ్రహం అనుకోండి, ఏదైనా ఆ శనీశ్వరుడు మనకు అనుభవంతో కూడిన మోక్షాన్ని ఇస్తాడు. ఈరోజు ఆ శనీశ్వరుడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ శనీశ్వరుడు జూన్ 30వ తారీఖు నుండి వక్రగతి పొందుతారు. సో శనీశ్వరుడు యొక్క ఈ వక్రగతి స్థితి ఏదైతే ఉందో అదే రాశిలోని మనకు జరుగుతున్న రాశి అయితే మారట్లేదు. అంటే పూర్వభాద్ర నక్షత్రం మీద ఉన్న శనీశ్వరుడు వక్రగతి పొంది శతభిష నక్షత్రం ఆల్మోస్ట్ 4వ పాదం వరకు వెళ్ళి అక్కడ ఆగిపోతున్నాడు. అంటే ఏంటంటే ఈ శతభిషం నుండి పూర్వభాద్రం శతభిషం అంటే ఇంకా అక్కడ ఆ నక్షత్రాల మీదే ఉన్నాడు తప్ప ఆ రాశిని కానీ మారి మకరంలోకి అయితే ప్రవేశించట్లేదు. సో ఇక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న చేంజెస్ ఆ మార్పుల వలన మన ఇన్ డెప్త్గా పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే కాదు, కానీ ఏవైనా పెండింగ్ పనులు ఆ శనీశ్వరుడు చేయాలనుకుని చేయనివి ఏమైనా ఉంటే అది కంప్లీట్ చేసుకుని మనం ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీని యొక్క ప్రభావం అన్నది శని యొక్క వక్రగతిలోని 4 నెలలు, దాని యొక్క ప్రభావం 4 నెలలు అంటే ఆల్మోస్ట్ మనకు జూన్ 30లో మొదలైంది ఏదైతే ఉందో అది మనకు నవంబర్ 15 వరకు కనబడుతుంది. అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 మళ్ళీ నవంబర్ 15 అంటే 4.5 నెలలు ఆల్మోస్ట్ వక్ర గతిలో ఉండి 4.5 నెలల తర్వాత మళ్ళీ నవంబర్ 15 నుండి వక్ర త్యాగం జరుగుతుంది. సో మళ్ళీ అగైన్ నార్మల్ కండిషన్స్ ప్రకారం ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తాడు. సో ఇలా ఉన్నప్పుడు బేసిక్గా వాడు చేసే పని ఏంటంటే కొంచెం వెనక వచ్చి మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి వెనక్కి వచ్చినప్పుడు అంటే అస్ట్రాలజికల్గా మనం ఏం చెప్పుకుంటామంటే ఏదైనా పెండింగ్ ఇష్యూస్ ఉంటే దాన్ని వాడు కంప్లీట్ చేసుకుంటాడు. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ శనీశ్వరుడు మన వృశ్చిక రాశి వారు చూస్తే చతుర్థ స్థానం అర్ధాష్టమి శని ఉంది. అర్ధాష్టమి శని ఉన్నప్పుడు ఏదైనా చిన్న చిన్న వ్యవహారాలు ఆగి ఉంది అంటే దాని వల్ల కంప్లీట్ చేసుకుని వెళ్తాడు. అర్ధాష్టమి శని ప్రభావం అంటే ఎలా ఉంటుందంటే కొంతవరకు కొంత నెగిటివ్ ఎనర్జీ చెప్పచ్చు వృశ్చిక రాశి వారికి. అలా ఏ రాశి వారికి ఎలా జరుగుతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకుందాం. ముందు మేషరాశి వారు దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది. మేషం, వృషభం, మిథునం తీసుకుందాం. మేషరాశి వారు ఏకాదశంలో ఉంది, కొంచెం వెనక్కి వెళ్ళాడు కానీ లాభము వస్తుంది. మళ్ళీ ఎగైన్ లాభాల్లో కూడా మళ్ళీ ఎగైన్ లాసు ప్లస్ లాభము అంటే ఏంటంటే మళ్ళీ రీప్రొడక్షన్స్కి వెళ్తూ లాభాల్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. వెనక్కి వెళ్ళినప్పుడు పూర్వాశ్రమంలో మనం ఏదైనా వదిలేసి ఉంటే దాన్ని లాభదాయకంగా చేయడం ప్రయత్నం చేస్తారు. కొన్ని ఇష్యూస్ ఏవైతే మనం వదిలేసుకుని దీనివల్ల మనకు ఉపయోగం లేనిది అనుకున్న స్థలం అనుకోండి, లేకపోతే ఒక ఇష్యూ మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మనం నష్టం పోతున్నామని చెప్పి దాని గురించి పట్టించుకోకుండా ఉండేవి ఉంటే అటువంటి వాటిలో ఒక ప్రాఫిట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అంతే తప్ప మనకు మేషరాశి వారికి శనీశ్వరుడు రెట్రోగ్రేషన్ వల్ల ఆ 4 నెలల్లో పెద్ద చెప్పుకోదగ్గ మేజర్ ఇన్సిడెంట్స్ ఏమీ ఉండదు, అంటే ఇబ్బందికరమైన పరిస్థితి అయితే కనబడదు. అలాగే వృషభానికి రాజ్యం అంటే ఉద్యోగరీత్యా పూర్వాశ్రమంలో గత కొంతకాలంగా మనం కొన్ని అప్లై చేస్తుంటాము, కొన్ని ఉద్యోగాల కోసమని పెండింగ్లో ఉండొచ్చు, అలాగే ప్రమోషన్స్ పెండింగ్ ఉండొచ్చు, ఏదో ఒక కారణం వల్ల మనకు ఇంక్రిమెంట్స్ ఆగిపోయి ఉండొచ్చు, మరి ఇంకేదో కారణం వల్ల మనకు ఉద్యోగంలో కావాల్సిన డెసిగ్నేషన్ ఇవ్వాల్సిన స్టేటస్ ఇవ్వకపోవచ్చు. ఆ స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, బ్యాంకింగ్ సెక్టారు, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, అలాగే మనము గవర్నమెంట్ కన్సర్న్లో అనుకోండి, చాలా కాలంలో పెండింగ్ అయిపోయిన ఫైలు ఎందుకు అది మూవ్ అవ్వట్లేదు, మనకు రావాల్సిన బెనిఫిట్కి సంబంధించిన ఫైల్స్, లేకపోతే మనకు రావాల్సిన లోన్కి సంబంధించి ఇంటి లోన్కి సంబంధించిన ఫైల్స్, అలాగే మనకు కొన్ని లీగల్ ఇష్యూస్ సంబంధించిన ఫైల్స్ ఏదైనా పెండింగ్ ఉండి అది మనకు కంప్లీట్గా దాని ఆన్సర్స్ దొరకటప్పుడు ఈ రెట్రోగ్రేషన్లో అలాంటివన్నీ క్లియరెన్స్ చేసుకుని మళ్ళీ వాడు ముందుకు వస్తారు. సో అదొక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు వృషభ రాశి వారికి. అలాగే మిథునానికి కూడా ఓ లక్ ఈ మూమెంట్ ఎలాగుంటుందంటే వెనక్కి వచ్చి ముందుకు వెళ్ళడం అనేది ఒక అన్లక్గా ఉన్న దాన్ని లక్ఫుల్గా చేయడానికి ప్రయత్నం చేస్తాడు మిథున రాశి వారికి. ఏదైనా చిన్న లక్ ఫేవర్ అయితే నాకు ఈ ఫైల్ అయిపోతుంది, ఈ లక్ ఫేవర్ అయితే నాకేమో విదేశాలకు వెళ్ళడానికి ఈజీ అవుతుంది, ఈ లక్ ఫేవర్ అయితే మనం విదేశాల్లో ఉద్యోగం దొరుకుతుంది, లేకపోతే ఈ లక్ ఫేవర్ లేకపోవడం వల్ల నాకు ఈ జీవితంలో ఇవి జరగట్లేదు, ఇంత ప్రయత్నం చేస్తున్నా పనులు అవ్వట్లేదు అని ఏమైనా తపనలో ఉంటే ఈ 4 నెలల్లో ఏంటంటే చేసిన రెట్రోగ్రేషన్లో వెళ్ళి మనం బ్యాక్ రావడం వల్ల అటువంటి అన్లక్ సీన్ నుండి కొత్త పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇది again బెనిఫిట్ టు ద మిథున రాశి వారికి చెప్పచ్చు అన్నమాట. అలాగే ఇప్పుడు మనం కర్కాటకంకి వద్దాం. కర్కాటకంకి వచ్చినప్పుడు ఏంటంటే కర్కాటక రాశి వారి రెట్రోగ్రేషన్ అంటే వక్రగతి పొందడం వల్ల వచ్చే లాభం ఏంటి?
సో ఈ వక్రగతి పొందడం వల్ల వచ్చిన లాభం అంటే కర్కాటకానికి ఆల్రెడీ అష్టమ శనిలో ఉన్నాడు కాబట్టి అష్టమ శనిలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు పెట్టే ఉంటాడు. ఆ ఇబ్బందుల్లో కూడా కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఇబ్బందులు 2-3 రకాలుగా ఉంటాయి. ఒక ఇబ్బంది అంటే ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం అంటే మానసికంగా ఇబ్బంది పెట్టడం ఒకటి ఉంటుంది, శారీరకంగా ఇబ్బంది పెట్టడం ఉంటుంది, తర్వాత ఆరోగ్య విషయంలో ఇబ్బంది పెట్టడం ఉంటుంది అష్టమ శని కాబట్టి. మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అనారోగ్యం ఉంటే దానివల్ల మన మానసిక ఒత్తిడి తీసుకురావడం ఒకటి ఉంటుంది. రకరకాలుగా అష్టమ శని అనేది ఆ వ్యక్తి యొక్క దేన్ని ఎక్కువ ప్రేమిస్తాడో అది అందనివ్వకుండా చేయడం కూడా ఒక ఇబ్బంది. సో ఆ ఇబ్బందిలోని పెడుతున్న కర్కాటక రాశి వారు పెడుతున్న దాన్ని కొంచెం డీప్గా వెనక్కి వెళ్ళి ఇంకేదైనా ఇబ్బంది పెట్టడంలో అయిపోయిందా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి పదవిలో ఉన్నారు, పదవిని మనం తీసి పక్కన పెట్టేశాడు అష్టమ శని. తీసేసిన తర్వాత ఆ పదవిలో ఉన్నప్పుడు ఆయన ఇబ్బందులు పెట్టాడా, ఆ పదవిలో ఉన్నప్పుడు ఆయన అన్యాయమైన పనులు చేశాడా అన్న దాని మీద ఒక కేసు పెట్టించి దాంట్లో ఆయన కొంచెం ఎరిగించి ఇంకొంచెం లోపల పెట్టడం ప్రయత్నం చేస్తాడు. ఒక యోగంలో ఉన్న వ్యక్తిని అవయోగంలోకి ఎప్పుడైతే అష్టమ శని దింపుతుందో అలా వక్రం వచ్చినప్పుడు అందులోని ఆ అవయోగంలో కూడా ఇంకా దీనమైన స్థితికి అంటే ఇంకా మూలాల్లోకి వెళ్ళి ఆ యొక్క లీగల్ ఇష్యూస్ని కరెక్షన్ చేస్తూ అందులోని కొంచెం ఇరిగించే పరిస్థితి ఏర్పడుతుంది కర్కాటక రాశి వారికి. అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఏదైనా ఇబ్బందులు. అలాగే సింహరాశి వారికి ఆల్మోస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతున్న ఇబ్బందుల వలన ఆల్మోస్ట్ మనకి విడిపోదామా అనుకునే వ్యవహారం వరకు వెళ్ళి కోర్టు వరకు వెళ్దాం, అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్ చేసుకుందాం అనే వ్యవహారానికి వెళ్ళిన దాన్ని ఎవరో ఒక మధ్య వెనక్కి తిరిగి రావడం వలన దాన్ని మళ్ళీ సమన్వయపరుచుకుని ఇద్దరిని కలపడానికి చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతాడు. రీజన్ మీ తప్పు కాదు, ఎవడో చేసిన ఇబ్బందికి మన ఇద్దరం విడిపోవడం ఏంటి అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ వచ్చినట్టు తీసి వాళ్ళిద్దరిని మళ్ళీ కలపడానికి ప్రయత్నం చేస్తాడు సింహరాశిలో వాళ్ళకి. అలాగే మనకు కన్యారాశి దగ్గరికి వస్తాం. కన్యారాశికి వచ్చినప్పుడు ఏంటంటే ఈ రెట్రోగ్రేషన్ అనేది మనకు 6th హౌస్లో ఆరోగ్య స్థానంలో ఉన్నాడు. ఆరోగ్య స్థానంలో ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఆల్మోస్ట్ ఒక అనారోగ్యం పాదాలకు సంబంధించిన కానీ మోకాళ్ళ కింద భాగంలో కానీ ఒక రోగం వచ్చి దాన్నేమో ఇబ్బంది నుండి పడుతుంటే అది కరెక్షన్ అయిపోయింది, ఇంక ఇబ్బంది లేదు, మన న్యూరో సిస్టమ్ అంతా పర్ఫెక్ట్ ఉంది అనుకున్న సమయంలోని మళ్ళీ అందులో నుండి ఇంకొకసారి ఆఫ్టర్ ఆపరేషన్ ఆల్సో ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వకుండా ఇబ్బంది పడి రోగం బయటపడడం ఇలాంటివన్నీ చాలామంది విషయాలు జరుగుతుంటాయి. కొన్ని రోగాలు పాదాలకు ఉంటే కాదాలకు మన మోకాల కింద భాగం ఉంటాయి, అవి కాయల్లాగా అయిపోతుంటాయి, స్కిన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అంటే బ్లాకింగ్ అవుతుండే బ్లడ్. దానివల్ల ఏంటంటే మనం అనుకుంటాం అది అయిపోయింది, అంతా క్లియరెన్స్ అయిపోయింది కదా, మందులు వాడాం కదా అనుకుంటాం. అటువంటి వాటిలో మళ్ళీ అగైన్ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ అండ్ ట్రబుల్స్ టు అస్ అనమాట. సో ఈ రకంగా ఏం చేస్తున్నానంటే కన్యారాశి వారిని దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసి మళ్ళీ ముందుకు తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ కన్యారాశి. అంటే ఏమైనా చిన్న పిసలు అందులో పెండింగ్ రోగం ఉన్నా దానికి కావాల్సిన మందు ఇవ్వడం, కరెక్షన్ చేయడం అనేది చేస్తుంది కాబట్టి అదే ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు రెట్రోగ్రేషన్లో శనీశ్వరు రావడం వల్ల. అలాగే మనం తులారాశి వరకు వచ్చాం. తులారాశికి పంచమ భావంలో ఈ రెట్రోగ్రేషన్ జరుగుతుంది 4 months. పంచమ భావంలో అంటే సంతానం అంటే పిల్లలకి సంబంధించిన స్థానంలో జరుగుతుంది. ఒక పిల్లవాడు మీ అబ్బాయి ఉన్నాడు, పంచమ భావంలో ఉన్నాడు, మీ అబ్బాయి ఒక విదేశాల కోసం ప్రయత్నం చేస్తారు, చదువు కోసం అని, లేకపోతే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేయొచ్చు, లేదంటే నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయొచ్చు, లేకపోతే పీజీ కోసం ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే విదేశాలు చదువు కూడా ప్రయత్నం చేస్తుంటారు. మొన్న పెట్టిన అప్లికేషన్ 2024లో పెట్టిన అప్లికేషన్స్ ఫెయిల్ అవ్వచ్చు. కానీ ఈ సమయంలో ఏం చేస్తారంటే వాటిని మళ్ళీ కరెక్షన్ చేస్తాడు. చేసి ఏం చేస్తారంటే అగైన్ ఇట్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. ఏదో ఒక అవకాశం ఉందని ఎవరో మార్గం చూపిస్తారు. మరి అమెరికాలో యూనివర్సిటీ కాబట్టి ఆ యూనివర్సిటీ, అది ఎక్కడ కాబట్టి కెనడాలో నీకు దొరుకుతుంది, ఛాన్స్ ట్రై చేయొచ్చు కదా రెసిడెన్షిప్కి, లేకపోతే ఆస్ట్రేలియా ట్రై చేయొచ్చు కదా, లేకపోతే యూకే ట్రై చేయగా, ఏదో కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి మళ్ళీ మీకోసం. ఓపెన్ చేసి మిమ్మల్ని మళ్ళీ ముందు తీసుకున్న ప్రయత్నం చేసి, ఈ స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలాగా పిల్లలకి ఏదైనా ఒక దాంట్లో డిప్రెషన్లోకి వెళ్ళిన దాన్ని మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ ఫామ్లోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు ఈ రెట్రాగ్రేషన్ టైంలో. అంటే వక్రగతి పడినప్పుడు చేస్తుంటాడు. తులారాశి గురించి మనం మాట్లాడుకుంటే పంచమ భావం కాబట్టి తులారాశి పంచమ భావాన్ని ఇప్పుడు చెప్పిందంతా జరుగుతుందన్నమాట. అలా వృశ్చిక రాశి వారికి చూసుకుందాం. వృశ్చిక రాశి వారికి అర్ధాశం శని ప్రభావం కనిపిస్తుంది. అర్ధాశం శని ప్రభావంలో ఏంటంటే ఆ వ్యక్తికి ఏదో ఒక నష్టాన్ని, మానసిక ఒత్తిడిని, యోగం ఎంత ఉన్నా కూడా ఈ రెట్రోగ్రేషన్ టైంలోని దిగువ భావంలో ఏదో ఒక అనారోగ్యం తీసుకురావడం, ఇలాగా ఎన్నో రకాల ఇబ్బందులు పెట్టే అవకాశం ఉండాలి కదా. ఈ రెట్రోగ్రేషన్లో వచ్చినప్పుడు వాటిని మళ్ళీ ఒకసారి చెక్ చేసి
మనం ఒక అప్పు చేసాం, లేదా ఒక చెక్ ఇచ్చాం, లేకపోతే ఒక అప్పు క్లియరెన్స్ అయిపోయింది అని అనుకుంటాం, లేకపోతే మనకు సెటిల్మెంట్ అయ్యిందని అనుకుంటాం. అలా అనుకున్న దాన్ని ఏం చేస్తారంటే మళ్ళీ రీఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓపెన్ చేసి లేదు బాబు ఇంకా సెటిల్ కాలేదు, అది ల్యాండ్స్లో అనుకోండి, లేకపోతే రియల్ ఎస్టేట్ అనుకోండి, లేకపోతే కోర్టు కేసు అనుకోండి, హైకోర్టులో అది క్లియరెన్స్ వచ్చింది కదా అంటే అవతల వాడు మళ్ళీ సుప్రీంకోర్టులో వేస్తే దానికి మళ్ళీ వెళ్ళడం కానీ ఇలా రకరకాలుగా మళ్ళీ రీఓపెనింగ్ అవ్వడం అనేది జరుగుతుంది కూడా. అలాగే ధనురాశి వరకు వెళ్దాం. ధనురాశిలో ఏం జరుగుతుందంటే ఇది ఒక రెట్రోగ్రెషన్, అంటే వెనక్కి తిరిగి వస్తున్నాం, 3 ఇంట్లు వెనక్కి తిరిగి వస్తున్నాడు. డైనమిక్గా వేసిన స్టెప్స్ని మళ్ళీ కరెక్షన్ చేస్తాడు. ఆల్రెడీ ధనురాశి వారు గత 6 సంవత్సరాలుగా శనీశ్వరుడితో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏదో ఇప్పుడు 3 ఇంట్లోకి వెళ్ళాడు, శని వదిలింది కదా అని ఒక డైనమిక్ స్టెప్ చేస్తారు. వేస్తున్నప్పుడు దాన్ని మళ్ళీ కరెక్షన్ చేస్తాడు. కరెక్షన్ చేయడం అంటే అందులో స్టెప్స్లో మళ్ళీ మిస్టేక్ లేకుండా ఉండడానికి, అది వ్యాపారం అనుకోండి, ఉద్యోగం అనుకోండి, లేకపోతే ఫ్రీలాన్స్కి చేసే పని అనుకోండి, ఏదైనప్పటికీ దాన్ని మళ్ళీ రీసెట్ చేయడం ప్రయత్నం చేస్తాడు. ఓకే, చేయడం వల్ల మీకు యోగంలో కానీ తీసుకుంటారు. అంటే ధనురాశి వరకు ఒక యోగం వేస్తారు తప్ప అవయోగం ఇవ్వడవరు. అలాగే మనం ముందుకు వెళ్ళిపోతే ఇంకొంచెం మకరానికి ఏం చేస్తాడు జూన్ 30th తర్వాత అంటే, యాజ్ పర్ ఎడ్యుకేషన్ ఇస్ కన్సర్న్, చదువుకున్న విద్యార్థులకి మాత్రం ఒక పాజిటివ్ సిగ్నిఫికెన్స్ ఇస్తాడు. అలాగే మనకేంటంటే పూర్వాశ్రమంలో మనం చేసిన పనులు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏమైనా పెండింగ్స్ ఉన్నాయి, మనం అనుకున్నాం అంబిషన్స్ అవ్వలేదు, వాటన్నిటినీ మళ్ళీ వాడు కరెక్షన్ చేసి మళ్ళీ యోగంలో కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తాడు మకర రాశి వారికి. ఇలా కుంభరాశిలో చూసుకుంటే వాడికి ముందుకెళ్ళినా వెనకెళ్ళినా వాడు పడే బాధ వాడికి ఉంటాయి. సో అదే రాశిలో ఉంటాడు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్గా నక్షత్రం మారుతుందని తప్ప మిగిలినంతా అలా ఉంది కాబట్టి ఇంకా నక్షత్రాల్లోకి వెళ్ళినప్పుడు కొన్ని మూలాల్లోకి వెళ్ళిన కొన్ని రిజల్ట్స్ ఉంటాయి. కానీ బట్ వేరే ఇన్ జనరల్గా చెప్పుకుంటే మాత్రం డెఫినెట్గా యాజ్ ఇట్ ఈజ్ శని ప్రభావం ఎలా ఉండాలో అంతే ఉంటుంది తప్ప పెద్ద మార్పు వాళ్ళకి కుంభరాశి వారికి కనబడదు. అలాగే మీనం కూడా పెద్ద చెప్పుకోదగ్గ మార్కేం కనబడదు. అందులోనే డెఫినెట్గా ముందు వెనక వెళ్ళడం వల్ల ఏంటంటే మీనరాశి వారికి కొన్ని ప్రయత్నాలు ఉద్యోగ రీత్యా అనుకోండి, వ్యాపార రీత్యా అనుకోండి, అదే రకరకాలుగా మనం చేసే ఆర్థిక బలం పెంచుకోవడం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అది ఒకసారి ఆగినట్టు అయ్యి మళ్ళీ రీకనెక్ట్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ మనం చెప్పుకుంటూ పోతుంటే వీటికి ఏమైనా స్పెసిఫిక్ రెమెడీస్ అని మనం చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే అదే రాశిలో ఉంటాడు కాబట్టి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా కుంభరాశిలో శనీశ్వరుడు ఉన్నప్పుడు మనం ఎటువంటి సంస్కారాలు చేసుకుంటూ పోతున్నామో ఆ సంస్కారాలు చేయాలి. కానీ వాడు కరెక్షన్ చేసేటప్పుడు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క బెనిఫిట్, ఒక్కొక్క రాశి వారికి ఒక నష్టము, ఒక్కొక్క రాశి వారికి కొన్ని ఇష్యూస్ క్లోజ్ చేయడం, ఒక్కొక్క రాశి కొన్ని ఇష్యూస్ క్రియేట్ చేయడము, ఇలా అయినా మనం చెప్పుకున్నట్టు జరుగుతుంటాయి. కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే రెమెడీస్ కూడా ఏం చేసుకోవాలో చేసుకుంటూ వెళ్ళగలిగితే కొంతవరకు శని ప్రభావం అనేది మనమీ పడకుండా కొంత రాజమార్గంలో రాజ్యం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.